మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు శ్రద్ధా భక్తి ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇంతగా కేవలం 30 వీడియోలకే అసలు 1K దాకా వెళ్ళిందంటే చాలా సంతోషం. మరి కొన్ని రోజులలో మానిటైజేషన్ కూడా అవ్వబోతూ ఉన్నది మన ఛానల్. చాలా సంతోషం అండి. ప్రేక్షకులకు అందరికీ కూడా పేరు పేరున కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. ఈరోజు మనము మే 2వ తారీఖు అర్ధరాత్రి అంటే తెల్లవారుజామున 1:20 ప్రాంతంలో గురుగ్రహము మేషరాశి నుండి మేషరాశికి స్వస్తి చెప్పి వృషభ రాశిలోకి శుభంగా వెళ్ళబోతూ ఉన్నటువంటి పరిణామం. మరి ఆ రోజు గురువారము గురుగ్రహము తెల్లవారుజామున 1:20 ప్రాంతంలో సుమారుగా మేషం నుండి వృషభానికి ట్రావెల్ జరుగుతూ ఉన్నది. మరి దీని వలన ద్వాదశ రాశులైనటువంటి మేషము, అదేవిధంగా ఈ యొక్క వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, అదేవిధంగా ధనస్సు, మకరము, కుంభము, మీనము, ఈ ద్వాదశ రాశుల వారికి మరి ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఈ యొక్క వీడియోలో పూర్తిగా కూడా క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం. ఎందుకు అంటే గత కొన్ని రోజుల నుండి కూడా కర్కాటక రాశి వారు కానీ, వృశ్చిక రాశి వారు కానీ, మిథున రాశి వారు కానీ, మకర రాశి వారు కానీ, మీన రాశి వారు కానీ, కుంభరాశి వారు కానీ శని మూలకంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ కన్యా రాశి వారికి అయితే వారి బాధ వర్ణనాతీతం గత కొంతకాలంగా కనుక మరి ఇప్పుడు ఈ యొక్క గురుగ్రహము మార్పు వలన ఎలాంటి శుభ అశుభాలు ఉన్నవి అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అందరూ కూడా వీడియోను స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి దాకా కూడా చక్కగా కూడా విన్నట్టయితే మంచి మంచి విషయాలు మీకు అర్థమవుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి లగ్నంలోకి ఈ యొక్క గురువు రావడం చేత స్థాన చలనము, నివాసములో మార్పులు, అంటే ఇల్లు చేంజ్ చేయాలి అనేటువంటి ఆలోచన కలగడం కానీ ఆల్రెడీ మీకు గత 2 నెలల నుండి కలుగుతూ ఉన్నది. గత 2 నెలల నుండి కూడా ఎక్కడైనా గృహం తీసుకున్నా కూడా ఆ యొక్క గృహం పూర్తి కాకున్నా కూడా మీరు గృహ ప్రవేశం కూడా చేసి ఉండాలి అన్నారా. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నది. ఇంకా మనశ్చింత కాస్త ఉన్నది, వస్తు నాశనం ఉన్నది, ఉద్యోగంలో కూడా కాస్త ఇబ్బందులు అయితే గోచరిస్తూ ఉన్నది. లగ్నంలో గురువు ఉంటే 1,00,000 దోషాలున్నా తొలగిపోతాయి అంటారు, కానీ కాస్త మైనస్ వాతావరణం ఉంటుంది. అధికంగా స్వీట్ తినాలనిపిస్తుంది, ఆకలి ఎక్కువగా కూడా వేస్తుంది. ఇంకా ఏమిటి అంటే మీరు వెయిట్ పెరిగేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. 1 ఇయర్ తప్పకుండా మీరు రాసి పెట్టుకోండి, చెక్ చేసుకోండి. ఓపెన్ ఛాలెంజ్ ఈ 2024 ఈ మే నుండి 2025 మే లోపు మీరు ఎన్ని కిలోలు అయితే ఉన్నారో ఇప్పుడు అప్పటికి వెయిట్ పెరుగుతారు తప్పకుండా కూడా. ఇక మరొకటి ఏమిటి అంటే మీకు లగ్నం నుండి పంచమ దృష్టి, అంటే ఎగ్జాక్ట్లీ మీ యొక్క సంతానం మీద దృష్టి పడడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ పంచమ దృష్టి ఉన్నది. వృషభ రాశి జాతకుల పిల్లలు సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి, వృషభ రాశి జాతకుల పిల్లలకు వివాహాలు జరిగేటువంటి పరిస్థితి, వృషభ రాశి ఎవరిదైతే ఉందో వారి పిల్లలు విదేశాలకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ కూడా ఉన్నాయి. ఆ వృషభ రాశిలో ఉండేటువంటి వారికి సెలబ్రిటీ హోదాలో మంచి గుర్తింపు, అదేవిధంగా మంచి వారు పరిచయాలు అవ్వడము, ఇంకా చూసుకున్నట్టయితే అబ్రాడ్ అంటే అసలు ఊహించని పరిణామాలు జరగడము మంచి రూపకంగానే ఇక్కడ చెప్పేది. వృషభ రాశి వారికి సంతానం లేని వారికి సంతానం కలగడము, ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి. గత కొంతకాలంగా సంతానం బాగాలేదు అని అనుకునేటువంటి వారికి కూడా పిల్లలకు హెల్త్ ప్రాబ్లం కానీ లేదా పిల్లలు చెప్పిన మాట వినడం లేదు అనుకున్నా కూడా ఇప్పుడు ఈ యొక్క గురువు మార్పు వలన తప్పకుండా మంచి ఫలితాలు అయితే గోచరిస్తూ ఉన్నవి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ఈ యొక్క వృషభ రాశి వారు. మరి పంచమ దృష్టి నుండి 9వ స్థానాన్ని, మనకు సప్తమ స్థానము అంటే వృషభ రాశి వారికి 7వ స్థానాన్ని చూస్తూ ఉన్నది. 7వ స్థానం అంటే ఏమిటి అంటే వైవాహిక జీవితము, వివాహం కాని వారికి వివాహం జరగడము, అదేవిధంగా వ్యాపారము, పొత్తుల వ్యాపారం చేసేటువంటి వారికి కాస్త ఒడిదొడుకులు ఉన్నట్టయితే ఇప్పుడు సెటరేట్ అయ్యేటువంటి పరిస్థితి,
ఏమైనా వ్యాపారం చేయాలనుకున్నా కూడా సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి ఈ యొక్క వృషభ రాశి వారికి. మరి 9వ స్థానంలో నీచబడుతూ ఉన్నది కనుక ఈ యొక్క గురువు నీచ చూపు 9 మీద ఉంది కనుక తండ్రితో మాట్లాడేటువంటి సందర్భంలో తండ్రిని ప్రేమగా అడగండి, అరవకండి తండ్రి మీద. కనుక ప్రేమగా మాట్లాడండి. లేదు అనుకునే సందర్భంలో నోరు మూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తండ్రితో మాట్లాడేటువంటి సందర్భంలో మాత్రమే ఆచితూచి మాట్లాడండి, లేదా వారి మనసు బాగా బాధ పెట్టిన వారు అవుతారు. దాని వలన మీరు తండ్రి అంటేనే గురువు కనుక గురువును బాధ పెట్టినటువంటి వారు అవుతారు. గురువు ఇక్కడ నీచబడేటువంటి పరిస్థితి ఉంటుంది. నీచబడేటువంటి విషయాలు మీకు ఎక్కువగా కూడా తారసపడేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక గురువుల యందు ప్రేమగా ఉండండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్ వృషభ రాశి వారికి.